నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. న్యూ లిక్కర్ పాలసీ కోసం 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్నతాధికారులతో కూడిన 4 బృందాలు పర్యటించనున్నాయి. ఒక్కో బృందంలో 3 చొప్పున అధికారులు ఉండనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లతో పాటు నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డిఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన నివేదిక ఇవ్వనున్నారు. ఈ నెల 12లోగా నివేదికలు సమర్పించాలని అధ్యయన బృందాలకు చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఆదేశించింది. నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక అభియోగాలు, అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మద్య శాఖకు సంబంధించి పూర్తిగా సంస్కరణలు చేపట్టడానికి ఇప్పటికే ప్రభుత్వం రంగంలో దిగింది. దీనికి సంబంధించిన శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. దీనిలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయి, పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి దానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా వివిధ సందర్భాల్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోయే కొత్త మద్య విధానంలో పారదర్శకత, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలన్నీ కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్లోగా కొత్త మద్యం విధానం ఎలా ఉండాలి, వివిధ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని ఎలా అమలు చేస్తున్నారు, అక్కడ మద్యం అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి మద్యం అధికంగా సేవించి దీనికి బానిసలయ్యే వారికి సంబంధించి అక్కడ ప్రభుత్వాలు ఏ విధానాల్ని అమలు చేస్తూ ఉన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి అధ్యయనం చేయడానికి 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీముల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 4 బృందాలు, ఒక్కొక్క బృందంలో 3 సీనియర్లు చొప్పున అధికారులు ఉండే విధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, అదేవిధంగా పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం విధానం ఏ విధంగా అమలు అవుతుంది, అక్కడ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అమ్మకాలు, కొనుగోళ్ల విధానంలో ఏ విధమైనటువంటి పారదర్శకత పాటిస్తున్నారనే అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి నెల 12వ తేదీలోగా పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దీనిపైన సమీక్ష చేయటం, కొత్త మద్యం విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు దాదాపుగా పూర్తిగా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలు జరిగాయి, ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు జరగలేదు. దీనివల్ల పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. వివిధ మద్యం డీలర్ల దగ్గర నుంచి ఎంత మేర కొంటున్నారు, ఎంతకు అమ్ముతున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఏమాత్రం గణాంకాలు, రికార్డులు లేనటువంటి నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పారదర్శకత పాటిస్తాం, మద్యాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ పేమెంట్ల ద్వారానే స్వీకరిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అక్టోబర్ నుంచి అమలయ్యేటటువంటి కొత్త మద్యం విధానంలో పూర్తి స్థాయిలో పారదర్శకత చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. సుమా, ఈ మద్యం పాలసీ రూపకల్పనలో మద్యం రేట్లు పెరిగే అవకాశం ఉందా జయరాజ్? అండ్ డిజిటల్ పేమెంట్స్ మస్ట్ గా ఫోన్ పే, గూగుల్ పే ఇలా కార్డ్తో పే చేసే అవకాశాలే 100% ఉండేలాగా ప్లాన్ చేస్తారా? తప్పకుండా సుమా, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఇదే అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా పారదర్శకత లేదు. మద్యాన్ని ఎక్కడ కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఎంత కమ్ముతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా గణాంకాలు, రికార్డు లేకుండా చేశారనే అభియోగాల్ని ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ల ద్వారా వస్తే పూర్తి స్థాయిలో ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాలో జమ అవుద్ది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత మద్యం ఎంత పెట్టి కొంటున్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు రికార్డు లేనటువంటి పరిస్థితుల్లో ఒక నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయిలో డిజిటల్ పేమెంట్ రూపంలోనే చేపట్టే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా అన్ని అంశాలను పరిశీలించడం, అధ్యయనం చేయడం, నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.